ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుత్తే స్థితి పరయా బ్రహ్మ హరియరాయత్రి గుణాత్మే సర్వగౌతికామే దర్శ దత్తాత్రేయ నమస్తంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండదేవతమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు వనదేవత పలుకు జాయ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 డిసెంబర్ మాసం మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశి వాళ్ళకి 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాలు ఘోషించిన దాని వలన నవగ్రహాలు ఇలా మీద తిరుగుతున్నాయి. ఆ నవగ్రహాల వలన ఈ మీనరాశి వాళ్ళకి ఏ కార్యక్రమం అనుకోగానే ఆ కార్యక్రమం దగ్గరికి రావటం, బ్రేక్ అయిపోవటం, విద్యా రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, బిజినెస్ రంగంలో కానీ చాలా 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 వరకు చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వాళ్ళకి దేనివల్ల అంటే ఇలా జాతకంలో ఏ కార్యక్రమం చేసినా కూడా ఆదాయము ఖర్చు రెండు ఒకే విధంగా ఉంటుంది. ఎంత సంపాదిస్తారో అంత ఖర్చులు వస్తుంటాయి. మన ఖర్చు పెట్టుకోకుండా ఏదో ఒక విధంగా దాన్ని ప్లానింగ్ చేసి ఎంతో వరకు దాన్ని మీరు మెలుగుదల చేయాలనుకుంటారు, కానీ అది ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతుంటుంది. కాబట్టి మీరు ఎక్కువగా ఖర్చులు తగ్గించాలి. ఎందువల్ల అంటే మీకు సంపాదించే ఆదాయంలో కూడా ఖర్చుల్ని మీరు తగ్గించి 4 రూపాయలని మీరు ఖర్చు పెట్టే కాడ 4 రూపాయలలో మీరు ఒక 2 రూపాయలు ఖర్చు పెట్టి 2 రూపాయలు మీరు వెనకేసుకునేట్టుకైతే మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అనేది అవుతుంది. లేకపోతే అధోగతి భవిష్యత్తు అవుతుంది. ఎందువల్ల అంటే మీకు గతంలో కూడా కొన్ని పెద్ద పెద్ద సమస్యలు, పెద్ద పెద్ద విధానాలు, పెద్ద పెద్ద కుదురులు అనేది కొన్ని సంఘటనలు కొన్ని ఎదురయ్యేటుకుండే, కొన్ని మంత్రం రివర్స్ అన్నిట్టుగా కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎఫెక్ట్లు, కొన్ని తెలియ మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. శని ప్రభావం ఒకటి, గ్రహ ప్రభావం ఒకటి, స్త్రీ ప్రభావం ఒకటి. స్త్రీ వల్ల కూడా కొంచెం నష్ట ప్రభావం అనేది ఒకటి రాబోతుంది. స్త్రీ వల్ల మీకు కొన్ని ఇబ్బందులు, లేనిపోయిన చికాకులు, లేనిపోయిన నిందలు, మిమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం కానీ, మగవాళ్ళకి ఆ విధంగా ఉంది. ఆడవాళ్ళకి ఎలా ఉందంటే ఆడవాళ్ళకి మగవాళ్ళ నుంచి కూడా అదే విధంగా పోలీస్ స్టేషన్ తిరగటం కానీ, ఏది ఈ మీనరాశి వాళ్ళకి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఇద్దరికి కలిపి చెబుతున్నాను. కాబట్టి ఈ ఇద్దరికి అలాగే ఉంది కాబట్టి మీరు కొంత జాగ్రత్త తీసుకోవాలి. మరి ప్రేమ విశేషాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి మీరు ప్రేమిస్తుంటారు, ఎన్నో విధానాలుగా ప్రేమించి చాలా వరకు 4 పార్కులు తిరిగి 4 సినిమాలకు వెళ్ళి వస్తే ఇదే ప్రేమని అనుకుంటారు జనాలు. కాబట్టి అదే మీరు చేసే మూర్ఖత్వం. కాబట్టి అది మీరు 4 సినిమాలు 4 పార్కులు తిరిగి వస్తే అది సినిమాలు చూసి వచ్చినంత మాత్రంలో ప్రేమ రాదు మనకి. కాబట్టి మనకు ఒకరి మీద ఒకరికి ఒక అట్రాక్షన్ అనేది ఎదురవుతుంటుంది. ఆ అట్రాక్షన్ ఎదురైనప్పుడు దాంట్లో మనం కొంచెం గ్రహించుకొని ఆ ప్రేమ విశేషాల్లో కొంచెం జాగ్రత్తలు మీరు తీసుకునేట్టుకైతే చాలా వరకు అద్భుతాలు రాబోతున్నాయి. లేదు మనకు ఏం కాదులే అనుకునేట్టుకైతే ఆ స్త్రీ మనం ఏ స్త్రీని ప్రేమిస్తామో ఆ స్త్రీ వల్లే మనకి నష్టం రాబోతుంది. ఆ స్త్రీ వల్లే మనకి పోలీస్ స్టేషన్ దాకా నడవాల్సి వస్తుంది. ఆ స్త్రీ నుంచే మనకి కోర్టు దాకా నడవాల్సి వస్తుంది. అది మగవాళ్ళకి. ఆడవాళ్ళకి కూడా అదే విధంగా మరి మగవాళ్ళ నుంచి కూడా ప్రేమించిన వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకునే టయానికి రాగానే అక్కడ ఏమంటుంటారంటే మొత్తం అయిపోయిన తర్వాత మరి మా అమ్మా నాన్న వాళ్ళకి నచ్చటం లేదు అని చెప్పటము, లేకపోతే నాకు పెద్ద ఉద్యోగం రాలేదని చెప్పటము, లేకపోతే మాకు ఇంట్లో వాళ్ళు కొంచెం ఇప్పుడు కాదు తర్వాత చేసుకోమని అంటున్నారని పెళ్ళి ఏదో ఒక మాటలు చెప్పి తప్పించుకునే మార్గాలు కొన్ని మీకు చెబుతుంటారు. దానివల్ల మీరు సతమతం అయిపోయి మైండ్ బ్లాక్ అయిపోయి మరి నేను ఇన్ని రోజులు ప్రేమించింది అంత వ్యర్థమేనా, మరి నా జీవితం ఇంతేనా, ఇక నా జీవితం అంతా బావిలో దూకాల్సిందేనా, గంగలో పడాల్సిందేనా, ఏదన్నా అఘాయిత్యం చేసుకోవాల్సిందేనా, లేదా నా ప్రాణం తీసేసుకోవాల్సిందే అన్నట్టుగా చాలామంది మూర్ఖత్వంగా అలాగ మనం ఎన్నో విధానాలుగా మనం చూస్తుంటాం. ఎన్నో ప్రాణాలు కూడా చాలా ప్రాణాలు కూడా కొన్ని కోల్పోయినవి చూస్తుంటాం. కాబట్టి ప్రేమ గురించి మనకి అలాంటి అఘాయిత్యం మీరు చేసుకోవద్దండి. కాబట్టి ప్రేమ అనేది మనం ప్రేమించేంత వరకే, మన జీవిత లైఫ్ కాదు. ఎందువల్ల అంటే మనకి అది కాకోకుండా ఉంటే ఇంకోటి,
ఇంకోటి కాకపోతే ఇంకోటి. మనకి ఒకే విధంగా కాదు కదా భగవంతుడు ఇచ్చింది. మనకి 3 నెలలు 4 నెలలు సంవత్సరం పాటు కాదు కదా. మనకు భగవంతుడు ఇచ్చింది 100 సంవత్సరాల ఆయుస్సు ఇచ్చాడు. ఆ 100 సంవత్సరాల ఆయుస్సులో మనం చేయాల్సిన కష్టము, దాంట్లో సుఖము, దాంట్లో ప్రేమ, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం తెలుసుకుంటేనే అది జీవిత రహస్యం. మరి ఆ జీవిత రహస్యం తెలుసుకోకుండా ఇక అయిపోయింది నా జీవితం అని అనుకుంటే చాలా వరకు లోతులో పడిపోయినట్టుగా ఉంటుంది. కాబట్టి దాని గురించి ఇంకా మీకు తెలియాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే మీ ఒంట్లో ఏముంది, మీ ఇంట్లో ఏముంది, మీ స్థలంలో ఏముంది, మీ బిగినిస్లో ఏముంది అని మీ జాతక చక్ర యోగ గణితాన్ని పెట్టి మొత్తం చూసి చెప్పగలుగుతాము. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఏదేదో పూజలు చేయించుకొని ఎక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ నెంబర్ మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీ జాతక జీవిత యోగాన్ని అనేది మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.